వెల్కమ్ టు ఆర్టీవీ. సో మనం ఎన్నో విషయాలు చూస్తూ ఉంటాము. ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. అంటే బర్త్‌డే ఫంక్షన్స్ కానీ, పెళ్ళిళ్ళు గానీ, ఏ ఫంక్షన్ అయినా సరే దావత్ గ్రాండ్‌గా చేయాలనుకుంటూ ఉంటారు. ఆ గొప్పలకు పోయి అప్పుల పాలవుతూ ఉంటారు. కన్న తండ్రులు నిజంగా ఎంత బాధపడుతూ ఉంటారో డెస్టినేషన్ మ్యారేజెస్ అని, అది ఇదని పిల్లలకి మ్యారేజ్ చేసినాక వాళ్ళకయ్యే అప్పులు ఎప్పటికీ తీరవని కూడా చెప్తూ ఉంటారు. సో, జనరల్‌గా అసలు పెళ్ళిళ్ళు, ఫంక్షన్‌లు, హంగులు, ఆర్భాటాలు వీటి మీద విశ్లేషకులు ఏం చెప్తున్నారు? వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు గారున్నారు. మ్యామ్ నమస్తే అండి. వరలక్ష్మి నమస్తే. జనరల్‌గా ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు ఇలాంటివి మనం వింటాము. అంటే దానికి మించి, మించి, మించి ఇంకెక్కువైపోయినాయన్నమాట. ఎన్ని మించులేసుకున్నా గూడా ఆ! ఇంకెక్కువైపోతుంటాయి. ఈ ఈఎంఐలు తీరవు. ఈ పెళ్ళిళ్ళకి, ఫంక్షన్‌లకి చేసిన అప్పులు తీరవు. ఒకవేళ నిజంగానే తండ్రి తన తాహతకు మించే చేస్తాడు పెళ్లి చేయాలంటే. కానీ ఇప్పుడు దానికి ఇంకా ఎక్కువైపోయింది. ఆ అప్పు తీరందయిపోయింది. తల్లిదండ్రులకి హార్ట్ అటాక్ వస్తున్న పరిస్థితి మనం చూస్తూ అవును. ఉన్నాము. మ్యామ్ ఇంత హంగులు, ఆర్భాటాలతోనే అసలు ఫంక్షన్‌లు చేయాల్సిన అవసరం ఉందా? హంగులు, ఆర్భాటాలు ఎందుకంటే హ్మ్. అందరూ చూడాలి. హ్మ్. అందరి గురించి అహో! ఓహో! అని చెప్పుకోవాలి. హ్మ్. అంటే పూర్వకాలంలో జేసేవాళ్ళంట 21 రోజుల పెళ్లి హ్మ్. అని మొత్తం ఊరంతా మీ ఇంట్లో అసలు ఇవాళ హ్మ్. పొయ్యి వెలిగించడానికే లేదు. హ్మ్. అవసరం లేదనేసి అలా చేసుకుండేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు అలా ఉండేది. అలా అందరూ కోఆపరేట్ చేసేవాళ్ళు. అవును. ఒక ఊర్లో పెళ్లి అంటే, ఒక అగ్రహారంలో పెళ్లి అంటే, హ్మ్. అయ్యగారు వాళ్ళ ఇంట్లో బ్రాహ్మణుల ఇంట్లో పెళ్లి అనంటే ప్రతి ఒక్కరు మీరు ఈరోజు అసలు పాలు కొనుక్కోకండి. హ్మ్. నెయ్యి కొనుక్కోకండి. ఇదిగో మా మా తోటలో కూరగాయలు పండాయి. ఇవన్నీ పెళ్ళికే. మా అదేంటి వ్యవసాయ భూమిలో బియ్యం. ఒక 10 బస్తాల బియ్యం. అలా అందరూ కోఆపరేట్ చేసుకునేవాళ్ళు కాబట్టి, చేసే వాళ్ళకంత పెద్ద బర్డెన్ తెలీదు. హ్మ్. అట్లాగే ప్రతి ఒక్కరు అందరూ కలిసి మా ఇంట్లో పెళ్లిలాగా చేసేవాళ్ళు కాబట్టి, అవును. వాళ్ళకి నిజంగా అప్పులు చేసి పోయిన పూర్వకాలంలో హ్మ్. అంటే ఇదివరకు ఎవరు పెళ్ళిళ్ళు చేయలేదు. హ్మ్. ఇప్పుడేంటంటే ప్రతి ఒక్కటి హ్మ్. ఎక్కడి నుంచి పెళ్లి పత్రికలు రాసుకుంటున్నప్పటి నుంచి అన్ని ఈవెంట్సే. లేని ఈవెంట్స్ కూడా మనోళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారు అవును. ఇప్పుడు. ఏంటి బ్యాచిలర్ పార్టీ. అవును. పోనీ బ్యాచిలర్ పార్టీ వాళ్ళేదో పోతున్నారా మగపిల్లలు. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా, అవును. ఆడపిల్లలు కూడా. ఆ! సో, మళ్ళీ మేము అందరు వాళ్ళు కలిసి ఒక హోటల్ బుక్ చేసుకొని వాళ్ళొక పార్టీ చేసేసుకుంటారు. సో, ఇవన్నీ ఎవరికి బర్డెన్ అంటే తల్లిదండ్రులకే. హ్మ్. తల్లిదండ్రులు ఎందుకమ్మా అన్నామనుకోండి హ్మ్. అయిపోయింది. అక్కడ వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు. నా ఫ్రెండ్స్ ముందు ఎంత అవమానం. ఇవి చేయకపోతే నువ్వసలు ఆహ్, య అందరూ నన్ను ఇన్సల్ట్ చేస్తారు కాబట్టి ఎటైనా సరే మీరు పెళ్లి చేయాల్సిందే. హ్మ్. మీరు ఆర్భాటంగానే చేయాల్సిందనేసి హ్మ్. చాలా మంది పిల్లలు తల్లిదండ్రుల మీద ప్రెషర్ తీసుకొస్తున్నారు. హ్మ్. అసలు మన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి? మనము ఈ అనవసరంగా డబ్బులు వేస్ట్ చేస్తున్నాం. ఈ డబ్బులని మనం అప్పులు చేస్తున్నాం గదా! రేపు అంటే ఎప్పుడైనా ధనలక్ష్మి గారు మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయితే చాలా మందొస్తారు. అవును. చాలా తింటారు. అసలు అది బాగుంది, ఇది బాగుంది, చాలా రుచిగా ఉన్నాయి అది ఇది చేస్తారు. రేపొద్దున అప్పుల పాలైతే ఏం అవసరం ఉందండి? అప్పులు చేసి 10 కూరలు, 10 పప్పులు, 10 రకాలు చేయడం అవసరమా? లేనప్పుడు లేనట్టుగా ఉండాలని వాళ్ళే విమర్శిస్తారు. అవును మ్యామ్. ఉందా లేదా అలాంటిది? హ్మ్. సో, కాబట్టి మన తాహతేంటి? మన బడ్జెట్ ఏంటి? ఇవాళ నేను రూ. 2,00,000 అప్పు చేస్తే ఇది నేనెలా తీర్చుకుంటాను? హ్మ్. మా అమ్మ, నాన్న ఎలా తీరుస్తారు? నేను రేపు పెళ్ళైపోయి నేను వెళ్ళిపోయిన తర్వాత నా బాధ్యత ఏముండదు? నేను మా అమ్మ వాళ్ళని ఎందుకు కష్టపెట్టాలి అనేది ఏ పిల్లలు చూడట్లేదు. వాడికి 4,00,000 బండి ఉందంటే కంపల్సరీగా నువ్వు బండి నాకు నువ్వు ఏమైనా చేసుకో నాకు బండి కొనియాల్సిందే. హ్మ్. లేకపోతే నేను ఇంట్లో నుంచి అన్నా వెళ్ళిపోతాను లేకపోతే చనిపోతా. హ్మ్. మగపిల్లలు కూడా అలా చేస్తున్నారు. ఒక ఐఫోను. హ్మ్. అసలు అదేంటి ఫోను అనేది ఓన్లీ కమ్యూనికేషన్ అనట్లేదండి. ఇదొక స్టేటస్ సింబల్ లాగా అయిపోతుంది. దాని మీద సగం కొరికిన యాపిల్ కనిపిస్తే చాలా, చాలా అసలు ఎంత వాడు ఎన్ని అప్పులు చేశాడో దాని వెనక తెలీదు హ్మ్. కదా! ఆహ్, అన్నిటికి షో. హ్మ్. షో పుటప్. పెళ్లి అనంగానే మొన్న ఒక పెళ్ళికెళ్తే ఆ అమ్మాయికి పెట్టే జ్యువెల్లరీ అంతా ఎగ్జిబిట్ చేశారు ధనలక్ష్మి అబ్బా! గారు. హ్మ్. నీ అమ్మాయికి నువ్వు మాకెందుకు చూపిస్తున్నావు హ్మ్. జ్యువెల్లరీ. ప్లస్ వెండి సామాను అంతా పెట్టారు. హ్మ్. ఆ అమ్మాయికి అకేషన్ వైస్ పెట్టాల్సిన శారీస్ అన్ని పెట్టారు. హ్మ్. దాని మీద నగలు. హ్మ్. మరి మామూలోళ్ళు ఎళ్ళినప్పుడు మరి ఓహో! పెళ్ళంటే ఇట్లా జేయాలేమో మామ. పెళ్ళంటే అసలు ఇలాగే చేయాలేమో అని హ్మ్. అనుకుంటారు. కానీ
ఇప్పుడు మీ అమ్మాయికి మీరు పెట్టేది మాకెందుకు, మాకు ఎగ్జిబిషన్ ఎందుకు చెప్పండి. అవును. ఇది ఒక పెద్ద ఇది. అంటే కొన్ని కమ్యూనిటీస్ లో ఉమ్. వాళ్ళు పిల్లలకు అది ఏమిటో పెడతారట, నాకు తెలియదు. ఈ తెలంగాణలో బట్టలు, బాసన్లు, అవి కూడా అన్ని సరే. సారే, మనం సారే అని. ఉమ్. సో అవన్నీ పెడతారు, మంచాలు, పరుపులు, ఉమ్. తర్వాత మిక్సీలు, అన్ని ఇక నానాకం ఇంట్లో ఉన్న అన్ని తీసుకొచ్చి అక్కడ పెద్ద ఎగ్జిబిషన్ పెళ్లిలోనే. పెళ్లిలోనే అన్ని ఇవి పెడుతున్నా, ఇవి పెడుతున్నా, ఇవి పెడుతున్నా, ఇవి పెడుతున్నాం. సో అవన్నీ ఏంటంటే ఆర్భాటాలు అన్నమాట. ఇవన్నీ చేయడానికి ఎన్ని అప్పులు చేశారు. సరే, నేనేమన్నా ఉన్నవాళ్ళు పెట్టుకోండి, ఉన్నవాళ్ళు ఎస్ మీరు ఎగ్జిబిట్ చేసుకోండి, మీరు పెట్టుకోండి. లేని వాళ్ళ పరిస్థితి, లేని వాళ్ళు అప్పులు చేయాల్సిన అవసరం ఉందా? అప్పులు చేస్తే రేపొద్దున తీర్చేది ఎవరు అనేది ఎవరు? అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది, వెళ్ళిపోతుంది. అవునమ్మా, మా ఫ్రెండ్ పెళ్లి ఎంత పెద్దగా పెళ్లి చేశారు, అసలు నువ్వు ఇంత మాత్రం పెళ్లి చేయలేవా అనేసి తల్లిదండ్రులను ఇదేంటి వాళ్ళని రెచ్చగొట్టేసి వాళ్ళని బాధ పెట్టేసి చేస్తున్నారు. మీరు వెళ్ళిపోయిన తర్వాత అప్పులే. ఆర్భాటాలతో పెళ్లి చేయాల్సుకున్న అవసరమే లేదండి అసలు. చాలా మట్టుకు ఈ మధ్య ఎన్ని ఈవెంట్స్ అనండి, అసలు ఇవన్నీ ఎక్కడున్నాయా అనుకుంటున్నాం. ఆ హల్దీ ఫంక్షన్ ఎందుకు అంత మోడర్న్ గా అయిపోయింది ఇప్పుడు. అంతే, అంత ఆడంబరాలకు చేసిన తర్వాత అసలు అక్కడికి వెళ్ళి ఆ కూతురు ఎన్ని రోజులు కాపురం చేస్తుందో తెలీదు. ఏ సూట్ కేసు తీసుకొని ఏ అర్ధరాత్రి వచ్చి తలుపు కొడుతుందో మనకు ఆ తెలియదు. వెడ్డింగ్ వీడియో రాకముందే ఫోటోలండి, ఫోటోలు వీడియోస్ రాకముందే ఇంటికి వచ్చేస్తున్నారు. వాడు అంటాడంటే, వద్దు బాబు తీసుకురాకు, అయిపోయింది పెళ్లి, పెటాకులైంది, మా ఇంటికి వచ్చేసింది, పెళ్లి వచ్చేసింది కాబట్టి ఇవన్నీ దానికి లక్షలు ఖర్చు. ఒక ఫోటోగ్రాఫర్ మాట్లాడాలంటే లక్షలే, లక్షలతోనే అసలు అట్లాంటి లక్షలైతే సామాన్య ప్రజలు ఎంతమంది మామూలుగా బతుకుతారు. సో ఇవన్నీ ఆర్భాటాలు అనేది మీరు పెళ్లిలో చూపించిన ఆర్భాటం కంటే ఫస్ట్ కూతురు అత్తగారింటికి వెళ్లే ముందు ఎలా ఉండాలి, ఏంటి, ఎలా అడ్జస్ట్ అయ్యాలి, అవి నేర్పించట్లేదు, అవి ఏం చెప్పట్లేదు. అక్కడికి వెళ్ళిపోతుంది, పరిస్థితులు అనుకూలంగా లేకపోతే అమ్మ నేను వచ్చేస్తున్నాను అనగానే తల్లి వచ్చేయి అంటుంది, వచ్చేస్తుంది. అంటే ఈ ఆర్భాటాలన్నీ దేనికోసం అండి? మన పిల్లలు బాగుపడాలని కదా. సో అంతకంటే ముందు అసలు పిల్లలకు అదేంటి వాల్యూస్ నేర్పించండి, ఎలా ఉండాలో, లైఫ్ లో ఎలా అడ్జస్ట్ అవ్వాలో, వీలైనంత వరకు అడ్జస్ట్ అవ్వడం నేర్పించండి. అడ్జస్ట్ కాలేనప్పుడు మన ఫైనాన్షియల్ స్టేటస్ అనేది అందరికీ తెలుసు. అంతే కదా. మనం ఇలాంటి గ్రాండ్ ఫంక్షన్లు గ్రాండ్ గా చేసుకుంటే ఇది ఫేక్ పబ్లిసిటీ అని. అయితే ఈ మధ్య నేను కొన్ని విన్నాను ధనలక్ష్మి గారు, కొంతమంది పిల్లలు. సో ఇది ఒక పార్ట్. అయితే అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చాలా మంది పిల్లలు ఏమంటున్నారంటే, ఆర్భాటాలొద్దు, అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టద్దు, ఓన్లీ మైక్రో అదేంటి వెడ్డింగ్ అనిలాగా, ఓన్లీ నీకు ఇప్పుడు మీ లిస్టు అమ్మ తల్లి లిస్టులో 100 మంది ఉంటారు. మన కాల్ లిస్ట్ చూడండి, మన అసలు ఫోన్ అదే పేలిపోవాలి మన కాంటాక్ట్స్. అసలు ఎవడవసరం లేదో మనకే తెలియదు. సో ఆ లిస్టులో నుంచి, నీ లిస్టులో నుంచి నీ కాంటాక్ట్ ఓన్లీ 20 మందిని మాత్రమే పిలువు. అంతే. అంతే. అమ్మ వైపు నుంచి, తండ్రి వైపు నుంచి ఓన్లీ 10 మంది, ఇంట్లో చెల్లి వైపు నుంచి ఓన్లీ, నా వైపు నుంచి ఓన్లీ 10, అందరూ కలిసి ఓన్లీ 50 మంది. ఈ 50 మందితోనే పెళ్లి చేసుకుంటా. నువ్వు అనవసరంగా అందరికి అంతకు మించి ఒక్కరిని పిలిచినా నేను చేసుకోను అనేసి చాలా మంది పిల్లలు ఏం చేస్తున్నారంటే, అనవసరంగా డబ్బులన్నీ వేస్ట్, దీని బదులు మనం మీ తల్లిదండ్రుల పేరు మీద మేము డబ్బులు వేస్తాము, మీకు సేఫ్ గా ఉంటది అనేసి ఇన్సూరెన్స్లు చేస్తున్నారు కదా. అది మెచ్యూరిటీ. అంతేగాని అనవసరంగా అప్పులు చేసేసి రేపొద్దున ఏదన్నా అయితే ఇంకొకటి ఏదన్నా అయితే ఎవరు చూస్తారు, మళ్ళీ పిల్లలు చూడాల్సిందే కదా. ఇప్పుడు కాబట్టి ఏం చేస్తున్నారంటే, ఎంత వీలైతే అంత బడ్జెట్ తగ్గించుకొని మనను మనస్ఫూర్తిగా ఎవరైతే ఎవరో వేలు విడిచడం, మేనమామ మనవరాలు ఇంకొక వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. అరే చూసావురా నువ్వు ఈ అబ్బాయిని అంటే, నాకు తెలియదు అంటాడు పెళ్లి కొడుకు. నీకు తెలియదులేరా, ఎక్కడో బంధుత్వం చెప్తుంది ఆవిడ, ఈవిడికి తెలియదు. కానీ వాళ్ళు రావాలి, వాళ్ళు నిజంగా వచ్చారా, మనస్ఫూర్తిగా నిజంగా మన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా మన పిల్లల్ని ఆశీర్వదిస్తారు. కొంతమంది జలస్తో వస్తారు, కొంతమంది ఇదేంటి వీడికి ఇంత మంచి పెళ్లి సంబంధం కుదిరిందా అనే కోపంతో వస్తారు. మన తల్లిదండ్రులు తప్పితే ఎవ్వరు మన విజయాన్ని గుర్తించే వాళ్ళు, హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ. నాకెందుకు రాలేదు అనుకునే వాళ్ళే, నా కొడుకు ఎందుకు రాలేదు అంతే కదా. ఏంటండి మొన్న గ్రాడ్యుయేషన్ అయిపోయింది, నెక్స్ట్ డే ఉద్యోగం వచ్చింది, అమెరికా సంబంధం కుదిరిపోయిందండి, మాకేంటండి ఈ దరిద్రం అనేసి ఈవెంట్ అక్షంతలు తీసుకొచ్చి ఇలా విసిరేసి వెళ్ళిపోతున్నారు. ఆ బ్లెస్సింగ్స్ మనకు అవసరమా? కాబట్టి కొంతమంది పిల్లలు ఏం చేస్తారు, అవన్నీ అవసరం లేదు, నిజంగా మనస్ఫూర్తిగా మనల్ని ఎవరైతే బాగుపడితే సంతోషిస్తామో వాళ్ళని మాత్రమే పిలవమని కుదిర్చేస్తున్నారు లిస్టుని. కరెక్ట్ మ్యామ్ కదా. అది మంచి జనరేషన్, అట్లాంటి ఆలోచనలు మంచివి. మన లిస్ట్ లో అంటే ఒక ఫ్రెండ్ అని ఎవరైనా కానీ
మనము కష్టాలలో ఉన్నప్పుడు నిజంగా మనస్ఫూర్తిగా ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళు మనకు కావలసిన వాళ్ళు. అవును. సో మీ దగ్గర ఒక 100 మంది ఉందండి. రాత్రికి రాత్రి మీకు ఒక 10,000 అవసరం పడింది. 10,000 ఉమ్. ఫోన్ చేస్తారు. మొత్తం లిస్టు 1, 2, 3, 4, 50. నో రెస్పాన్స్. అయ్యో! నిన్ననే ఇచ్చేసాను ఎవరికో అని ఒక ఆవిడ చెప్పింది. నిన్న అడిగేది ఉండే. నిన్ననే చెప్పాల్సింది. అయ్యో! నేను రేపు ఏదో కట్టాల్సింది అయ్యో! ఇలాంటి సమాధానాలే వస్తాయి గానీ, ఆ లిస్ట్‌లో నుంచి 10 మందిలో నుంచి ఒక్కరెవరు అవునా? లేదా? పర్లేదు. నేను మా నేను నెక్స్ట్ మంత్ ఏదో కోసం దానికోసం పెట్టుకున్నా. నేను ఇప్పుడే వచ్చి నీకు ఇస్తానన్న వాళ్ళు మీకు నిజమైన అలా వాళ్ళు ఉన్నారండి? ఎవరు లేరు. ఎంతసేపొచ్చి మనం బాగుంటే మనతో పాటు ఎంజాయ్ చేయడానికి వచ్చే వాళ్ళే ఫ్రెండ్స్ గానీ, మీ కష్టాలలో ఆదుకుంటే ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని పిలవండి మీరు. అవును. అంటే నిజమైన ఫ్రెండ్‌షిప్ ఎప్పుడు తెలుస్తది ధనలక్ష్మి గారు? మనం కష్టాల్లో ఉన్నప్పుడు అవును మ్యామ్. నేనున్నా, నేనున్నా నీకోసం నేను ఏదైనా చేస్తాననే వాళ్ళే ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళు నిజంగా మీ లిస్ట్‌లో ఎంతమంది ఉన్నారో మీరు రౌండ్ చేసుకోండి. చాలా తక్కువ ఉంటారు. చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి వీళ్ళ కోసం నేనెందుకు డబ్బులు వేస్ట్ చేస్తా? కాబట్టి ఎవరిని పిలవకు. పర్వాలేదు. అరే వద్దురా వాళ్ళు చాలా బాధపడుతారు పిలవలేదు. పర్వాలేదు. బాధపడితే బాధపడతారు ఏం కాదు. వాళ్ళొచ్చి ఇక్కడ ఉద్ధరించేది ఏం లేదు. అందుకని చాలా మంది పిల్లలు ఏం చేస్తారు తల్లిదండ్రులకి అది బర్డెన్ తగ్గించేసి చాలా పొదుపుగా ఫంక్షన్ హాల్లు లక్షలే ఏమి వద్దు. మంచిగా ఏం చేస్తున్నారంటే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి పెళ్లి చేసేసుకున్నా మనం అందరం ఒక గెట్ టుగెదర్ పెట్టుకుని ఓని మన వాళ్ళే ఒక పెద్ద హోటల్కి వెళ్దాం. ఒక 20 మంది 30 మంది కలిపి చక్కగా భోజనం చేసేద్దాం వచ్చేద్దాం. అదే మంచిది మ్యామ్. ఈ పెళ్లి ఆ సంతోషం ఉండదు ఆ ఖర్చు వల్ల. తర్వాత కూడా దాని గురించి మనం హ్యాపీగా ఫీల్ అవ్వలేము. ఏంటండి మీరు దోసలు, ఇడ్లీలు, పానీపూరీలు ఇవన్నీ ఉంటాయి ఐటమ్స్ అన్ని. అందులో ఏ ఐటమ్స్ తింటాలో తెలీదు. అందరూ అందులో వడ్డించుకుంటారు తీసుకెళ్లి డస్ట్బిన్ లో పారేస్తారు. ఎంత ఫుడ్ వేస్ట్ అండి. ఒక్కొక్క 2,000, 3,000 ఒక ప్లేట్ తీసుకుంటే మంచిది కాదు కదా. సో ఇవన్నీ ఆర్భాటాల కంటే తగ్గిద్దాము పెళ్లి ఖర్చులన్నీ. కొంతమంది పిల్లలు నిజంగా నేనైతే చాలా సపోర్ట్ చేస్తాను అన్ని పిల్లల్ని. తల్లిదండ్రులకు మీరు బర్డన్ తగ్గించినట్టు ప్లస్ మీరు కూడా ఫైనాన్షియల్ గా తల్లిదండ్రులకు హెల్ప్ చేసినట్టు మీకు స్ట్రెస్ ఉండదు. 400 మందిని పిలుస్తారు. మనం ప్రతి ఒక్కరితో మాట్లాడగలమా? మాట్లాడలేదనుకోండి మన హడావుడిలో మనం ఉంటాం. అయ్యో ఎంత పొగరో చూడండి, పెళ్లికి పిలిచింది కనీసం భోజనాలు చేశారా అని అడగలేదని మళ్ళీ ఇవొకటి. అవును. ఇవన్నీ మనకు అవసరమా అని చెప్పేసి చాలా మంది పిల్లలు ఇవన్నీ ఏం అవసరం లేదు. కాబట్టి ఎంత వీలైతే అంత తగ్గించుకొని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు. నిజంగా ఎవరైనా ఇలాంటి డెసిషన్ తీసుకుంటే ఇది మంచి డెసిషన్. ఈ డెసిషనే తీసుకోవాలి. తల్లిదండ్రులకి బర్డెన్ ఉండకూడదు. అప్పులు లేవు. అప్పులు అనవసరంగా అప్పులు ఉండవు. వాళ్ళకు ఏంటి లేనిపోని ఆర్భాటాలు ఉండవు. లేనిపోని టెన్షన్స్ ఉండవు. అవును. ఇంకొకటి ఏంటంటే ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా అయిన తర్వాత ఇలాంటివి పెట్టుకుంటే మంచిది. అవును. మీలాంటి వాళ్ళు చెప్తూ ఉంటారు అట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. తల్లిదండ్రులకి ఎప్పటికీ బర్డెన్ అవ్వకూడదు. వాళ్ళు ఇప్పటికే మనల్ని పెంచి పోషించి ఫీజులు కట్టి ఇంత దాకా తీసుకొచ్చింటారు కాబట్టి వాళ్ళ లైఫ్ అంతా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అంతా హెల్దీగా ఉండి కంఫర్టబుల్ గా ఉండి ఎటువంటి టెన్షన్స్ లేకుండా ఉంచాల్సిన బాధ్యత పిల్లలదే. అవును. ఇంకే ఫంక్షన్స్ అయినా సరే పిల్లాడు పుట్టాడని ఆ ఫంక్షన్ ఈ ఫంక్షన్ చేసే కన్నా వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ గురించో అది చాలా బెస్ట్. అది మంచి ఇదండి ఇన్సూరెన్స్ చేయించుకోవడము. తర్వాత తల్లిదండ్రి పేరు మీద ఒక ఏదంటే హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకుంటారు. రేపు పొద్దున ఏదైనా అవసరం పడితే అవే మీకు ఆ డబ్బులే ఉపయోగపడతాయి. ఫంక్షన్ హాల్కు 4 లక్షలు కడితే మీరు చూడండి పొద్దున వాడు కరెక్ట్ టైం చెప్తాడు. పొద్దున 9కి ఆక్యుపై చేస్తే 3:30కే వాడు మనమన్నీ పీకేస్తా ఉంటాడు వాడు. విసురోమటది ప్రాణం. దానికోసం అన్ని లక్షలు తగలేయడం అవసరమా? కాబట్టి ఎంత వీలైతే అంత ఖర్చులు తగ్గించుకుంటే చాలా మంచిది. పిల్లల విషయంలో కూడా చదువులకి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇలాంటి ఫంక్షన్స్ మీద అప్పులు మీరంటారు అప్పులు చేయొచ్చండి. ఎప్పుడు చేయాలి? మీ ఇంట్లో మీ పిల్లలకు చదివించాలి కంపల్సరీ. మీరు అప్పులు చేయండి. లేదు ఎవరికో ఇంట్లో వాళ్ళకు బాగలేదు కంపల్సరీ హాస్పిటల్కి వెళ్ళాలి. మీరు అప్పులు చేయండి. దానికి తప్పదు. అవసరమైన దానికి కూడా అవసరం లేని దానికి కూడా మీరు అప్పులు చేస్తే ఎవరు సమర్థించరు. రేపొద్దున మళ్ళీ మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. అనవసరమైన వాటికి ఖర్చు పెడితే అప్పులు చేయకూడదని చెప్పట్లేదండి. అప్పులు చేసే కాజ్ ఏంటి, నేను ఈ అప్పు చేస్తే రేపు ఎలా తీరుస్తాను అనేది కూడా మీకు కంపల్సరీగా క్లారిటీ ఉండాలి.
నా కూతురి పెళ్లి, ఉమ్. ఎస్ కూతురి పెళ్లి కంపల్సరిగా చేయాల్సి, అప్పు చేయండి తప్పదు. ఉమ్. ఆర్భాటం లేకుండా చేయాల్సిన పెళ్ళిళ్ళు ఉంటాయి, అంతలోపే చేయండి. ఎస్ మా అమ్మాయి పెళ్ళి అంటే ఎవరైనా హెల్ప్ చేస్తారు. మనం మా- ఏంటో మన తాహత ఏంటో మనకు Yes. తెలిస్తే అదే నేను చెప్తున్నా, ఉమ్. క్లారిటీ అనేది నేను చేసిన అప్పు నేను ఎలా తీరుస్తా ఉమ్. అనేది మాత్రం తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి తెలియాలండి. Yes, చక్కగా చెప్పారు మ్యామ్. చాలా చక్కటి మాటలు. ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. ఫంక్షన్ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా ఈ వీడియో చూడాల్సిందే. చూడాల్సిందే. అందరూ ఫాలో అవ్వాల్సిందే. తల్లిదండ్రులకి ఆ పిల్లలు ఎప్పుడు బర్డెన్ అవ్వకూడదు. తల్లిదండ్రులు నిజంగానే ఆర్భాటంగా చేయాలనుకుంటారు. అది అవును, అది వాళ్ళ ప్రేమ అంతే. కానీ మనం దాన్ని మినిమైజ్ చేయాల్సిన బాధ్యత మనది. మనది. అంతే. Yes, చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.